హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మంచి నాన్ వెజ్ రెసిపీ అయిన చికెన్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే చికెన్ కర్రీ, ఇంకొక పక్కన చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలని మిక్సీ పట్టేసుకొని, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారం, పసుపు, ఇంకా సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ సిద్ధం చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చికెన్. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని, కరివేపాకు కూడా వేసేసాను. ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా, అంటే ఫుడ్ కలర్ ఏమీ వాడకుండా మంచి కలర్ వచ్చే చికెన్ ఫ్రై అండి ఈరోజు మీకు చూపించేస్తున్నాను. ఫుడ్ కలర్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా, అందుకైతే నేను బిర్యానీలో కానీ స్వీట్స్లో కానీ దేనికి వాడను. ఇప్పుడైతే చికెన్ వేసేసాను. చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఒక పక్క అయితే లెగ్ పీస్ తీసుకొచ్చారు మా అబ్బాయి కోసం. చికెన్ కర్రీ వండాను. ఫ్రై కూడా బాగుంటుంది కదా అని అయితే కొంచెం చికెన్తో ఫ్రై పెట్టానమాట. చికెన్ ఫ్రైకి మరీ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కటింగ్ చేసామంటే తక్కువ ఆయిల్ తోటే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే పసుపు, సాల్ట్, ఇంకా గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ వేస్తాను. అన్నీ ముక్కలకి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి చికెన్ ఫ్రై. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఒక్కొక్కసారి అయితే విజిల్ వేయిస్తాను. పెద్ద పెద్ద పీసెస్ కావాలనుకున్నప్పుడు విజిల్ వేయించుకోవాలి ముందుగానే. కొంతమంది అయితే చికెన్ని ముందే ఉడకబెట్టేసుకుంటారు, ఆయిల్ వేయకుండా. వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకుని అయితే ఫ్రై చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఈజీ ప్రాసెస్ అయిపోతుందండి. కుక్కర్లో అవి విజిల్స్ వేయించవసరం లేదు. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ విధంగా ముక్క ఉడికిందో లేదో అయితే ఒక ప్లేట్లో వేసుకొని చూసుకుంటున్నాను. చాలా బాగా కుక్ అయిపోయింది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.